నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గీత దాటితే ఊరుకునేది లేదన్న సీఎం. భూభారతితో ఏళ్ల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని సీఎం దిశానిర్దేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కన్నెర్ర. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రభుత్వాన్ని పడగొట్టలేరని ధీమా. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం. ఈడీ ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు సాధారణం కంటే ఎక్కువే కురుస్తాయని ఐఎండీ అంచనా. బోయింగ్ నుంచి డెలివరీలు స్వీకరించవద్దన్న చైనా. విమానాల విడిభాగాల్ని అమెరికా నుంచి కొనొద్దని సూచన. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో స్పష్టం చేశారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, కులగణనపై జూన్ 2 వరకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి ప్రభుత్వ ప్రతిష్ట పెంచాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గీత దాటితే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మి మోదీ విమర్శలు చేశారని, మన పథకాలతో ప్రధాని ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. హైదరాబాద్ శంషాబాద్లోని హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏళ్లనాటి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. ₹2కే కిలో బియ్యంలా సన్నబియ్యం కూడా శాశ్వతంగా గుర్తుండిపోతుందన్నారు. భూభారతిని రైతులకు చేరవేయాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కులగణన ద్వారా 100 ఏళ్ల సమస్యను శాశ్వతంగా పగడ్బందీగా పరిష్కరించామన్న సీఎం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లులు తెచ్చామని గుర్తు చేశారు. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపామని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలన్నారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకమయ్యేలా సమయం కేటాయిస్తానని సీఎం తెలిపారు. సీఎల్పీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులపైన సానుకూలంగా స్పందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. సీఎల్పీ సమావేశంలో సన్న బియ్యాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకొని పోయే కార్యక్రమం, అట్లాగే మిగతా అంశాలన్నీ కూడా వీటన్నిటిని చాలా ప్రజల దగ్గర తీసుకుని వెళ్లి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేటట్టుగా చూడవలసిందిగా సందేశం ఇచ్చాం. అభివృద్ధి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ సంబంధించిన నిధులు వారు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పాజిటివ్గా స్పందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరారు. తప్పనిసరిగా దాన్ని ఆలోచన చేసి ఎస్డిఎఫ్ని కూడా ఇస్తాం. భూభారతి విషయంలో, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివరంగా సభ్యులకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు, అమలు చేయబోయే తీరును వివరించడం జరిగింది. కుల సర్వే విషయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది. ఫైనల్గా ముఖ్యమంత్రి గారు ఇవన్నిటి కూడా విశ్లేషిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాలు, సన్నబియ్యం కానీ, కుల సర్వే కానీ, కేటగరైజేషన్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, భూభారతి కానీ, వీటన్నిటి మీద కూడా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు క్షేత్రంలోకి వెళ్లి జూన్ 2 వరకు ప్రతి సభ్యుడు అసెంబ్లీలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం విజయవంతం కావాలని
సీఎం గారు నేను కూడా సూచించడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అబద్ధపు ప్రచారం చేసిందన్న రేవంత్ రెడ్డి దీనిని నమ్మి ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తే ఇప్పుడు ప్రధాని మోదీని రంగంలోకి దిగారన్నారు. తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని, కులగణన వారికి కష్టాలు తేబోతోందన్నారు. దేశంలో తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టారని బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయన్నారు. సన్నబియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సన్నబియ్యం మన పేటెంట్, మన బ్రాండ్ అని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర నేతల తప్పుడు సమాచారంతో ప్రధాని కంచె గచ్చిబౌలిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ఈ అభివృద్ధిని అడ్డుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రాదు. మంచి పనులు చేస్తా ఉన్న దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన బురద జల్లే కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి వారు మరి తప్పుడు సమాచారం ఇస్తా ఉంటే మేమేం చెప్పదలుచుకున్నాం. కంచె గచ్చిబౌలి, కంచెకు సంబంధించిన భూమి, దానికి ఈరోజు ప్రధానమంత్రి గారు, ఎందుకంటే మొత్తం వ్యవస్థ తెలిసిన పెద్దలు, రేపు కోర్టులో ఆ అంశం ఉంది, దాన్ని ప్రభావితం చేసే అంశం కూడా దీంట్లో వస్తుంది. వారు మాట్లాడితే ఈరోజు అన్ని కోణాల్లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్తు ఉంటుందని, మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని సీఎం స్పష్టం చేశారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఏం కావాలో నివేదిక తయారు చేసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సూచించారు. ఆ పనులు పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు నేతల వ్యవహార శైలిని సీఎం తప్పుబట్టారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని, ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ సీఎం తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. కేబినెట్ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలి విడత ₹1,00,000 చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ డిమాండ్ వస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. 10 ఏళ్లు ఇష్టానుసారంగా దోచుకున్న బీఆర్ఎస్ నేతల గుండెల్లో భూభారతి రావడంతో రైళ్లు పరిగెడుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎవరెన్ని కుయుక్తులు పనినా ప్రభుత్వాన్ని పడగొట్టలేరని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని సీఎంను కోరతామని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో స్థిరాస్తి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, గుత్తేదారులు విసుగు చెంది ప్రభుత్వాన్ని పడగొట్టండి, ఎమ్మెల్యేలను కొనేందుకు అవసరమైన డబ్బు సమకూరుస్తామంటున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి భయపడి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా ఉండేందుకు కొందరు కుట్రదారులు ప్రభాకర్ రెడ్డికి మూటలు అందిస్తున్నారని భట్టి విక్రమార్క అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారని, కేసీఆర్ సూచనల మేరకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి నాకు తెలియదు ఆయనకి ఏ కాంట్రాక్టర్లో, ఏ బిల్డర్స్, ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకి మూటలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చోని చెప్తున్నారో తెలియదు. కానీ ఆయన మాత్రం ఈ కాంట్రాక్టర్లు లేకపోతే మూటలు ఇచ్చేవాళ్ళు, ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంక్షేమం జరగకుండా, మధ్యతరగతి కుటుంబాలకి సంక్షేమం జరగకుండా, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ రాకుండా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ ఫలాలు ప్రజలకు అందకుండా ఇవన్నీ చేయాలనేటువంటి కొద్దిమంది కుట్రదారులు ఏమన్నా మూటలు పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అటువంటి మూటలు ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఈ రాష్ట్రంలో సాగం. ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో, పేదవాడి భూములు కొల్లగొట్టారో, ఏ భూభారత ద్వారా అయితే ఆ భూములన్నీ మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు, ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి
ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు. ప్రజా సర్కారును పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరతామని స్పష్టం చేశారు. ఈ రోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఒకవేళ అలాంటిది ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని చెప్పి ఈ సందర్భం కోరుతాం. భూభారతితో వారి దోపిడీ బయటపడుతుందన్న అక్కసుతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అంటే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికైన ప్రభుత్వాలు, చోటమోటా కాంట్రాక్ట్ కూల్చే ప్రభుత్వాలు కావు ఇవి. ఎవరన్నా ఆ రకంగా అనుకుంటే అది అవివేకానికి నిదర్శనం. ఇప్పుడు 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్ర జరిగిందని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం తమకు లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు వారం 10 రోజులు పట్టొచ్చన్నారు. భూముల అమ్మకంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ పడుతుందని ఆరోపించారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి చెట్లను నరికిన ప్రభుత్వాలను ఎప్పుడైనా చూశామా అని ఆయన ప్రశ్నించారు. హెచ్సీయూలో జింకలు, నెమళ్లు ఉన్నది వాస్తవమన్నారు. హెచ్సీయూ అంశంలో కేసు పెడితే ఎదుర్కోవడానికి తాను సిద్ధమని తెలిపారు. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏమిటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు. తన బ్రాండ్ నేషనలిజం అని కిషన్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప్పల్ ఫ్లైఓవర్ గుత్తేదారు చేతులు ఎత్తేశారని, గుత్తేదారుతో మాట్లాడి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఓవైపు మహిళను శక్తిగా చూస్తూనే మరోవైపు ఆమెను డిక్టేట్ చేయాలని చూడటం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసు విభాగం నగర భద్రతా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0లో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు భద్రతా నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా శక్తిని ప్రోత్సహించేందుకే ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మహిళ కరోడ్పతి అవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలో 1000 మంది పురుషులకు 942 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారని, ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నగర కమిషనర్ సిబి ఆనంద్ అన్నారు. మహిళల భద్రత, వారి సాధికారత, సంక్షేమం కోసం కృషి చేసిన పలువురు మహిళలకు, పోలీసు సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక అవార్డులు అందజేశారు. గ్లోబల్ బిజినెస్ హబ్గా హైదరాబాద్ మారిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిటిజన్స్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ప్రారంభించిన ఆయన హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్కు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో 56% వృద్ధి రేటు ఉందన్నారు. అమెజాన్, గ్లోబల్ లాజిక్, ఎలి లిల్లీ, మ్యారియట్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలు నగరానికి వచ్చాయని తెలిపారు. ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటైనట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. పార్టీ మారుతారన్న ఊహాగానాలను కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ కు సేవ చేస్తున్న తాను పార్టీ ఎలా మారుతానని ఆయన ప్రశ్నించారు. ఇంత సీనియర్ గా ఉండి కూడా కాంగ్రెస్ లో తన స్థానం ఏమిటి అనే బాధ ఉందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పంటారు. సరే, నా గురించి ఏదో మీరు అడుగుతారు, నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన ది సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకడ సీనియర్ ఎవరు ఉన్నారు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చునే. జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ చేరారు. ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు,
నా తోటల గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? అకాల వర్షంతో రైతు కుటుంబం ఆరుగాలం పండించిన పంటను కోల్పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చి 20 రోజులు గడిచినా పంట కొనని దుస్థితి నెలకొందన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన పుల్లయ్య, బంజార గ్రామానికి చెందిన రైతు దంపతులు తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు తనను కలిచివేశాయన్నారు. కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే ప్రభుత్వం నట్టేటా ముంచిందని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఇది కాలం తెచ్చిన విపత్తు కాదని, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు అని ఆరోపించారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల కాలంలో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని వెల్లడించింది. దేశం మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105% ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటకల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి కారణమయ్యే ఎల్నినో పరిస్థితులు ఈసారి తలెత్తే అవకాశం లేదని తెలిపింది. నైరుతి రుతుపవనాలు భారత వ్యవసాయ రంగానికి ఎంతో కీలకం. దేశ జనాభాలో 42.3% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. జీడీపీలో వ్యవసాయ రంగం 18.2% వాటా కలిగి ఉంది. సాగు భూమిలో 52% రుతుపవన వర్షాలపై ఆధారపడుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబేలను నిందితులుగా చేర్చింది. మనీ లాండరింగ్ వ్యవహారంపై 2014 జూన్ 26న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ప్రైవేటు ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ విచారణకు ఆదేశించింది. 2021లో విచారణ ప్రారంభించిన ఈడీ 2022 జులై, ఆగస్టులో సోనియా, రాహుల్ గాంధీలను ప్రశ్నించింది. 2 రోజుల క్రితం నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్స్ గా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన సుమారు 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది. ముంబై బాంద్రాలోని హెరాల్డ్ హౌస్ లో 7, 8, 9 అంతస్తులను స్వాధీనంలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 2000 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలిసింది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సుమారు 38% వాటాలను సోనియా, రాహుల్ గాంధీ కలిగి ఉన్నట్టు ఈడీ వివరించింది. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్లు 3, 4 కింద ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ఈ నెల 25న విచారణ చేపట్టనుంది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే అరుదైన ఖనిజాలు, మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేసి అమెరికాను దెబ్బకొట్టిన చైనా తాజాగా మరో షాక్ ఇచ్చింది. అమెరికా వైమానిక రంగ దిగ్గజమైన బోయింగ్ నుంచి ఎలాంటి డెలివరీలు స్వీకరించవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది. వైమానిక రంగంలో వినియోగించే విడి భాగాల్ని అమెరికా నుంచి కొనవద్దని సూచించింది. అమెరికాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అమెరికా విధించిన 145% సుంకాలకు ప్రతీకారంగా అక్కడి నుంచి దిగుమతి వస్తువులపై 125% సుంకాలను విధిస్తూ ఇటీవల ప్రకటన చేసిన చైనా తమ దేశంలో లభ్యమయ్యే అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనపై అమెరికా స్పందించింది. ఖనిజాల ఎగుమతి విషయంలో చైనా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరంగా ఉందని ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్ హసెట్ పేర్కొన్నారు. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలో ఈ ఖనిజాల అవసరం ఎక్కువగా ఉందన్నారు. డ్రాగన్ నిర్ణయం వల్ల పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల తయారీ కంపెనీలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, వీటిపై చైనాతో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు మరో షాక్ ఇచ్చిన చైనా అగ్రరాజ్యం నుంచి విమానాల విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని, ప్రత్యేకించి బోయింగ్ నుంచి ఎలాంటి డెలివరీలు స్వీకరించవద్దని పలు సంస్థలకు సూచించినట్లు బ్లూంబర్గ్ కథనం ప్రచురించింది. చైనా నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది. అయితే ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకునే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అటు చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బకు బోయింగ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే ఆ సంస్థ కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్లో 20% వాటా చైనాదేననే అంచనాలు ఉన్నాయి. ఒక్క 2018లోనే 25% బోయింగ్ విమానాలను చైనా సంస్థలు కొనుగోలు చేశాయి. వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా
కొన్నేళ్లుగా చైనా నుంచి కొత్త ఆర్డర్లు బోయింగ్కు లభించలేదు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. తిరుమలలో డ్రోన్ ఎగరడం కలకలం రేగింది. శ్రీవారి ఆలయం పరిసరాల్లో రాజస్థాన్ యూట్యూబర్ దాదాపు 10 నిమిషాల పాటు డ్రోన్ ఎగిరింది. నాద నీరాజనం మండపం నుంచి ఆపరేట్ చేసినట్లు సమాచారం. మహాద్వార గోపురం మీదుగా పశ్చిమ మాడవీధి వైపు డ్రోన్ను ఎగురవేసేందుకు యత్నించాడు. తక్షణమే స్పందించిన విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలను పరిశీలిస్తున్నారు. భద్రతా దృష్ట్యా తిరుమలలో డ్రోన్లు ఎగరవేసేందుకు అనుమతి లేదు. కొండపైకి వచ్చే వాహనాలను అలిపిరి చెక్పోస్ట్ వద్ద క్షుణ్ణంగా పరిశీలించాకే తిరుమలకు వెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ అధికారుల కళ్లు గప్పి డ్రోన్ కెమెరాను తీసుకురావడమే కాదు, వీడియోలు తీయడం కలకలం రేపింది. గతంలోనూ శ్రీవారి ఆలయంపై ఆగంతకులు డ్రోన్ ఎగురవేసిన ఘటనలు చాలా ఉన్నాయి.